సుమారు 30 ఏళ్ల క్రితం సద్దుమణిగిన పోడు భూముల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో తండావాసులకు 40 ఎకరాలు, కొత్తపల్లి గిరిజనులకు 30 ఎకరాలుగా పంచడంతో వివాదం సద్దుమణిగింది. కొత్తపల్లి గ్రామస్తులకు కేటాయించిన 30 ఎకరాల భూమిలో తాజాగా గ్రామానికి చెందిన మోకాల సుధీర్ అనే వ్యక్తి ఇది తన భూమి అంటూ గొడవకు దిగడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. సుధీర్ పేదవాడని, ఇదివరకే సంఘ నాయకులు పెద్ద మనసుతో అతనికి 4 ఎకరాలు కేటాయించారని, అయినా తృప్తి చెందకుండా గతంలో సుధీర్ ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారని, అందుకు సంబంధించిన ఫోటో ఆధారాలను కూడా గ్రామస్తులు మీడియాకు విడుదల చేశారు. ఎందుకంటే నిన్న చేసినటువంటి ఆరోపణలో భాగంగా ఈ యొక్క భూమి వేలిబెల్లి చివారికి సంబంధించిన భూమి, వేలిబెల్లి కంపార్ట్మెంట్ నెంబర్ కలిగిన భూమి. ఆ భూమిలో మేము 2009 సంవత్సరం నుండి రామన్నగూడెం తండవాసులకి వేలిబెల్లి కొత్తపల్లి గ్రామస్తులమైన మా మధ్య 2009 నుంచి 2025 వరకు భూతగాదాలు జరిగినాయి. ఎన్నో కొట్లాటలు జరిగినాయి, ఎన్నో దాడులు జరిగినాయి, ఎన్నో భౌతిక దాడులు జరిగినాయి. హైకోర్టులో కేసు వేయడం జరిగింది, అలాగే జిల్లా కోర్టులో కేసులు వేయడం జరిగింది. 2 విజిలెన్స్ ఆఫీసర్ అలాగే డిఎఫ్ఓ సౌత్ గారి నుంచి కూడా, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, కలెక్టర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జాయింట్ సర్వేలు కూడా జరిగినాయి. అటువంటి ఆర్డర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అలాగే తన మీద కూడా తాను ఆరోపణ చేశారు, కానీ అది జెన్యునే అని కూడా స్థానిక రేంజర్ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని విచారణ జరిపి కూడా జెన్యునే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే మోకాల సుధీర్ అనే వ్యక్తి ఈ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ వేలిబెల్లి కొత్తపల్లి గ్రామస్తులమైన మేము రామన్నగూడెం తండవాసులతో చేస్తున్నటువంటి యుద్ధంలో